సైకిల్ షారాట అంట ఎక్కమాట. ప్రాపర్గా జీపులో వెళ్ళి మర్డర్ చేస్తేనే డాన్ పేరుకి మర్యాద. ఏమంటారు చెప్పరా? కరెక్ట్ అన్నా. ఇక్కడి నుంచి రామాపురం ఎంత దూరం ఉంటుంది? 30-35 కిలోమీటర్లు ఉంటుంది. అంతవరకు సైలెంట్గా వస్తావా? ఏం చేద్దాం? అరు వడపల్లి పోరూరు రామాపురం, వడపల్లి పోరూరు రామాపురం, వడపల్లి పోరూరు రామాపురం, వడపల్లి రామాపురం. కస్టమర్లు ఎవరు రారు, వెళ్ళి వెనక్కి చెప్పు. ఎందుకు? ఓసిలోనికి వస్తున్నావు, వెనక్కి రామాపురం. ఇంకా ఎక్కడక్కడ తిప్పుతాడు. రే అందరి దగ్గర క్యాష్ కరెక్ట్ తీసుకో, క్యాష్ కరెక్ట్ తీసుకో. పోరూరు రామాపురం. కస్టమర్ తో ప్రేమగా మాట్లాడు, కస్టమర్ కి మర్యాద ఇవ్వు, డబ్బులు కరెక్ట్ గా కలెక్ట్ చేయి. నెట్టుకోకండి, మీరు దిగాల్సిన చోటు వచ్చేసింది. అందరూ దిగడానికి సిద్ధంగా ఉండండి. దిగండి. దిగాల్సిన చోటు వచ్చిందిగా, దిగో. రే కస్టమర్ తో ప్రేమగా మాట్లాడు, నువ్వు దిగు బంగారు. చెప్పరా ఏంటి? పచ్చ శారీ, పసుపు టీ షర్టు, నల్ల జర్కిన్, బ్లూ కలర్ చెక్కుడు షర్టు, నలుగురు డబ్బులు కూడా వెళ్తున్నారు, వెళ్ళి కరెక్ట్ చేసుకోరా. అలాగా మోసం చేసినందుకు ఫైన్ వాళ్ళకి. గళ్ళ చొక్క, నల్ల జర్కిను, పచ్చ శారీ ఆగు, ఇవ్వరా. ఎక్కడికి వెళ్తారా? ఇదిగో జాగ్రత్త. ఏది మిస్ అవ్వలేదుగా? అదేలా మిస్ అవుతుంది. నీ లెఫ్ట్ లో ఉన్నది సారీ. అన్ని థియేటర్కి రా. తెలుసు, అదే మన లక్ష్యం. అవునవును. ఇదిగో పట్టుకో. వెళ్ళామా, వేసామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. జేమ్స్ బాండ్ లాగా బుల్లెట్లు వేస్ట్ చేయకూడదు. వాడిని ఒక చోట నిలబెట్టి నెత్తి మీద ఎయిమ్ చేసి ఒకే బుల్లెట్ వెంటనే వచ్చేయాలి. బడ్జెట్ మైండ్ లో పెట్టుకో, ఓకేనా? పో. నువ్వు జియో సిమ్ యూజ్ చేసేది? అవును. ఇవ్వు, ఇందా నా ఫోన్ పెట్టుకో. వెళ్ళగానే నాకు మిస్ కాల్ ఇవ్వు, నేను నీకు కాల్ చేస్తాను. పో. ఏంటే పొదుపే అన్నం పెడుతుంది. పో నీకే పెడుతుంది. ఇదిగో పార్టీ నిద్రపోతున్నాడు. నిద్రపోయే వాళ్ళని ఏం చేయవు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? బాగా నిద్రపోతున్నాడా? అవును, బాగా నిద్రపోతున్నాడు. సరే నిద్రపోని, వెయిట్ చేయండి. డాన్, ఎంతసేపు మేము ఊరికే వెయిట్ చేయాలి? ఊరికెందుకు వెయిట్ చేయడం? వాడి దగ్గర యూఎస్బీ ఛార్జర్ ఉందా? ఉంది. నీ ఫోన్ ఛార్జ్ లో పెట్టి వెయిట్ చేయి, ఓకేనా? ఛార్జ్ పెట్టు. చాలా కక్కుర్తిలో ఉన్నాడు. కరెంట్ బిల్ అంత అవుతుందా ఏంటి? మర్డర్ చేయడానికి వచ్చిన చోట సెల్ ఛార్జ్ చేయమంటాడు. ఈడు ఎప్పుడు లేస్తాడో, మనం ఎప్పుడు మర్డర్ చేస్తామా? తలు పెరగొట్టుకుని లోపలికి వచ్చాం, పట్టించుకోకుండా నిద్రపోతున్నాడు. హలో రే గుండు, అంతే. ఎవరా నువ్వెవరా? ఎందుకు వచ్చావు చెప్పరా? హలో బాస్, మీరు ఒక రేప్ చేశారు కదా, అందుకే మిమ్మల్ని మర్డర్ చేసి పోదామని వచ్చాం, అంతే. లేదు వద్దండి, ఏమడిగినా ఇస్తాను, నన్ను వదిలేండి. 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5, 10, 25 లక్షలు ఇస్తా, ప్లీజ్ అండి. ఏంట్రా, ఏం చేద్దాం? మర్డర్ చేస్తే 500 ఇస్తున్నారు. ఈడేమో 25 లక్షలు ఇస్తా అంటున్నాడు. పోనీ మనం వీడి దగ్గర చేరిపోదామా? నేను చేరిపోయా. ఎంతమందిని ఇచ్చారండి? మా వాళ్ళని కూడా రమ్మంటారు, చేరిపోతాం. ఉచిత ఆఫర్ కింద లేపేస్తాను, ఓకేనా? అదే లేదు, గుండెగడ కాస్త నిద్రపోయాడు. వాడిని లేపడానికి మేము ఇలాంటి జోకులు వేసాం. మీ జోక్ విని ఊరంతా నవ్వుతుంది. థాంక్స్ బాస్. తప్పులు లేపేసారంట్రా. సరే అలాగే. జుంగా, ఒక చిన్న హెల్ప్. ఏంటి? 20 అంతస్తు నుంచి షూట్ చేయబోతున్నాం. షూట్ చేసి మేము తప్పించి పారిపోతుండగా సెక్యూరిటీ చూసాడనుకో, పెద్ద సమస్యలు ఎదుర్కొంటాం. అందువల్ల డీజిల్ ఖర్చు అవుతుంది అనుకోకుండా బండి స్టార్ట్ చేసి ఉంచు. టక్కని మేము వచ్చి ఎక్కుతాం, అలాగే ఎస్కేప్ అవుదాం. ఏమంటావ్? ఏంటి? ఎన్నో ఫ్లోర్ లో ఉన్నారని చెప్పారు? 20 అంతస్తు. 20 అంతస్తులో ఉన్నవాడిని ఎవడైనా కాలుస్తాడంట్రా? బొర్ర ఏమైనా మోకాల్లో ఉందా? ఏమంటారు? వాడి బాల్కనీలో వచ్చి కిందకి తోసేయండిరా. 20 అంతస్తులోంచి పడేస్తే తల పచ్చడై ఘోరంగా చేస్తాడు. ఘోరంగా రేప్ చేసిన వాళ్ళంతా ఘోరంగానే చావాలి, అదే శిక్ష. అలాగే, మేము ఆ పని చేస్తాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.